తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు మరో కాల్ తప్పకుండా. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, సరిత. ఓకే, సరిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంగళగిరి నుంచి అండి. ఓకే, సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, మ్యారేజ్ గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 24 ఆగస్ట్ 1995 అండి. 24 ఆగస్ట్ 1995. ఓకే, పుట్టిన సమయం? మార్నింగ్ 5:30 నుంచి 6 లోపు. ఓకే, 5:30 నుంచి 6 లోపు మార్నింగ్. ఆ, ఓకే, ఎక్కడ పుట్టారండి? ప్లేస్ చెప్తారా? తెనాలి. తెనాలి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే గురుగారు. సాయిరామ్మ, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి. మ్యారేజ్ గురించి తెలుసుకుందామనండి, ఎప్పుడవుతుంది అని. తప్పకుండా తెలియజేస్తానమ్మా. మ్యాచెస్ వస్తున్నాయి కానీ చాలా ఏం సెట్ అవ్వట్లేదండి. తప్పకుండా తెలియజేస్తాను. పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో మీరు గురువారం నాడు జన్మించారమ్మా, అవునా? అవునండి. జాతక రీత్యా ఒకటమ్మా, మీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే కళ్యాణం ఆలస్యం అవడం మీ జీవితంలో మీరు చేసుకున్న గొప్ప యోగ్యమైన దశగా చెప్పవచ్చు. ఎందుకంటే త్వరగా వివాహం జరిగితే అవి సమస్యలుగా మీరు ఇబ్బంది పడడానికే దారితీస్తాయి. కానీ 27 సంవత్సరాలు దాటిన తర్వాత జరిగే వివాహంలో గొప్ప జీవితాన్ని పొందే యోగ్యత ఉంటుంది. ఎప్పుడైనా కూడా ధనస్థానంలో శుక్రుడు పాపగ్రహమైన బుధుడితో గనక కలిస్తే అక్కడ కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. రవి బుధులు కలిసినప్పుడు బుధాదిత్య యోగం. మీరు మంచి వాక్పటిమ, అనర్గళంగా మాట్లాడగలరు. ఏ విషయాన్నైనా పూర్తిగా అవగాహన చేసుకుని మాట్లాడతారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కానీ రవి బుధులు కలిసినప్పుడు బుధాదిత్య యోగం ఎలా అయితే ఏర్పడుతుందో ఈ శుక్రుడితో కలిసినప్పుడు యోగ భంగకారకుడు అవుతాడు. అంటే మీరు మంచిగా మాట్లాడే సందర్భాల్లో మిమ్మల్ని తప్పులు పట్టే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీరు ఒక మంచి ఉద్దేశంతో చెప్పినా అవతల వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ అష్టమ స్థానంలో శని సంచారం. మీరు ఏ సిచ్యువేషన్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోగలరు. మీ నిర్ణయాలకు ఓకే, ఈ సందర్భంలో ఇలా జరిగింది, జరగబోయే దాంట్లో మంచి జరుగుతుంది కదా అని వెయిట్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు అన్నమాట. అందువల్ల మీ జీవితంలో ఆలస్యమైనా కూడా దాంట్లో గొప్ప జీవితాన్ని పొందే అవకాశాలను మీరు ఎక్కువగా పొందడానికి మీరు భావించాలి. ప్రస్తుతానికి ఖచ్చితంగా అవుతుందమ్మా. ప్రస్తుతం అయితే మీకు జాతక రీత్యా ఇప్పుడు 2024 ఏప్రిల్ 28 నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది. ఇలా జాతక ప్రకారం చూసినా ఇటు గోచార రీత్యా అంటే ఈ సంవత్సర ఫలితాల ప్రకారం గురువు ఏప్రిల్ 29 తర్వాత వృషభ రాశిలోకి మారుతున్నాడు. మీ యొక్క పేరు ప్రకారము కర్కాటక రాశి వాళ్లకు శుభకారకుడు అవుతాడు. తద్వారా మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితాన్ని అతి శీఘ్రముగా పొందుతారు. ఈ గురుబలం అనేది 2025 ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఉంటుందమ్మా. గురుగ్రహ సంబంధమైన పరిహారాలు ఆచరించండి. మీకు ఏదైనా సందేహం అయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా వివరణ చేస్తాను. అంటే అసలు ఏం చేద్దామన్నా ముందుకు రావట్లేదు. జాబ్ చేయాలనుకుంటున్నాను కానీ అసలు ఏవి ముందుకు రావట్లేదు. మ్యారేజ్ సెట్ అవుతుంది కదా అనుకుంటే అది అవ్వట్లేదు. జాబ్ చేయలేకపోతున్నాను. ఇంట్లో ఇలా ఖాళీగా ఉండిపోయాను. తప్పకుండా అమ్మ ఒకటి చిన్న విషయం గమనించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు అందరికీ ఒకే ఫలితాలు ఇవ్వాలని లేదు. గురువు, చంద్రుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కనుక అనుకూలంగా ఉంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభ కార్యక్రమాలు సకాలంలో జరిగిపోతాయి. కానీ మీ జాతకంలో ఎదుర్కొంటున్న సమస్యకు మీకు చక్కని పరిహారాన్ని తెలియజేస్తాను. ఎవరి జీవితానికి సంబంధించిన విషయాలు వాళ్ళే వివరంగా తెలుసుకోవాలి. కాబట్టి మీరు వివరంగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే మీ యొక్క జాతకానికి సంబంధించి ఏ గ్రహానికి సంబంధించిన పరిహారము త్వరగా సత్ఫలితాలు ఇస్తుందో తెలియజేస్తానమ్మా. వివరంగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి, గురుగారు చెప్పినట్టుగా మీరైతే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు వివాహం